ఎవరు నన్ను చేయి విడచిన యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచిన యేసు చేయి విడువడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే. లాలించును, పాలించును, లాలించును, పాలించును. ఎవరు నన్ను చేయి విడచిన యేసు చేయి విడువడు. ఇది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఎవరైనా విడిచిపెట్టవచ్చు కానీ దేవుడు విడిచిపెట్టాడు. కాబట్టి మనం ఎవరైనా విడిచిపెట్టవచ్చు కానీ దేవుని విడిచిపెట్టాలి. దేవుడు ఎవరైనా విడిచిపెట్టవచ్చు కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. మనం కూడా దేవుడు మనం ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా దేవుని మనం విడిచిపెట్టాడు. మనం ఇంతవరకు ఈ కరోనా నుండి కాపాడిన దేవుడే కాపాడు. మన అమ్మ, మా నాయన కాదు, మన స్నేహితులు అన్నదమ్మ ఎవరు ఎవరు లేదు. కాపాడు దేవుడు ఒక్కడే కాపాడాడు. కాబట్టి ఆయన్ని మనం విడిచిపెట్టకూడదు, ఆయన మనం విడిచిపెట్టడు. అసలు ఆయన విడిచిపెట్టడు, మనం కూడా ఆయన విడిచిపెట్టకూడదు. ఆయన ఎప్పుడు పట్టుకున్నాం, ప్రతి సమయంలో పట్టుకున్నాను. ప్రతి సమయం అయితే బైబిల్లో బర్త్డే జరుపుకున్నది ఇద్దరు ఉన్నారు. ఎవరు చెప్తారు? తల్లి బర్త్డేని ఇద్దరు జరుపుతున్నారు. ఎవరు జరుపుతున్నారు చెప్తారా? ఇద్దరు ఉన్నారు బర్త్డే జరుపుతున్నారు. ఎన్ని ఐడి ఏ రోజు వెరీ గుడ్. ఇంకొకరు ఆదికాండము 40వ అధ్యాయం. 40వ అధ్యాయం. ఇరవై వచ్చింది. 3వ దినమందు జరిగినదేమనగా, ఆ దినము ఫెరో జన్మదినం కనుక అతడు తన సేవకులందరికీ విందు చేయించి వారి నడుము పానదాయకుల అధిపతి తనను, పక్షకారులు అధిపతి తనను పైకెత్తి చాలు. ఇక్కడ ఫరో కూడా జన్మదినం వేడుకలు జరుపుకొని స్నేహితులందరూ పిలిపించుకొని మంచి విందు చేసుకున్నారు. ఈయన ఒకరు. తర్వాత మత్తయి సువార్త 14:6. మత్తయి సువార్త 14:6. అయితే హేరోదు జన్మ దినోత్సవము వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదు సంతోషపడతారు. కనుక ఆమె ఏమి అడిగినని ఇచ్చేదాన్ని వాగ్దానం చేసింది. బైబిల్లో వీళ్ళిద్దరూ బర్త్డే జరుపుకున్నారు. వీళ్ళు ఎవరు? వీళ్ళిద్దరు ఎవరు? పవన్ వీళ్ళిద్దరూ రాజులే. కానీ దేవుడు మనల్ని రాజులైన యాజక సమూహంలో చేశాడు. ఈరోజు మనం కూడా వారిలాగా ఈరోజు మనం జరుపుకుంటున్నాం. దేవుని వాక్యం ఏంటంటే రాజులేని యాజక సమూహంలో మీరు చేస్తారు. మనం కూడా ఇట్లాంటి రాజులేని యాజక సమూహంలో మనం కూడా చేర్చబడి మనం కూడా అలాగా. కానీ ఈ రాజులైతే దేవుని ఆరాధన చేయలేదు. ఫరో కానీ ఏ రోజు కానీ తాగుతూ చేస్తూ
దేవుని ఆరాధన చేయలేదు. కానీ ఈ ధన్యత దేవుడు మనకిచ్చింది. ఒకటి రాజులైన యాజక సమూహం చేర్చాడు. అలాగే రాజులు చేసుకున్నట్టుగా మనం చేసుకుంటున్నాం. ఈరోజు మన యొక్క క్రిస్టియన్ బర్త్డే ఫంక్షన్లు కానీ మ్యారేజ్ ఫంక్షన్లు కానీ ఎంత డెకరేషన్లు ఎంత ఇది చేసుకుంటారు, ఎంత డెకరేషన్ చేసుకుంటారు. రేపు వచ్చి చేయలేమ్మా, చేసేసినారు. రాజులైన యాజక సమూహంలో మనల్ని చేర్చింది. మన యొక్క విందులు ఎట్లా ఉంటాయి అసలు, ఎట్లా ఉంటాయి అసలు. మీ మమ్మీ పెళ్ళికి చెన్నై పోయినా మేము, మీ డాడీ చక్కగా మన తిరుపతిలో గ్రాండ్గా చేసినాం. మీరు లేరు అప్పుడు ఆనగా లేదు. నేను ఇక్కడ నుంచి ఎక్కలేదు. రేపు చక్కగా చేరినట్టు తెలుసు. దేవుడు రాజులైన యాజక సమూహం. అందుకని మనము దేవుని విడిచిపెట్టకూడదు. దేవుడు ఎప్పుడూ మనం విడిచిపెట్టకుండా మనం విడిచిపెట్టకుండా మన జీవితకాలంలో ఆయన పట్టుకోవడానికి. ఎందుకు పట్టుకున్నానంటే ఆయన రాజులైన యాజక సమూహంలో చేయొచ్చు. రాజులైన యాజక సమూహంలో మనం చేయొచ్చు. రాజులుగా రాజుల బిడ్డల్లాగా మనం చేసేది. ఈరోజు మన వాళ్ళు చేసినట్లుగా షూట్ కానీ టై కానీ ఎవరు కట్టిన కాదు. మన వాళ్ళు కట్టినట్టు షూట్ కానీ షూ కానీ దానికి డ్రెస్ కోడ్ చేయాలంటే మన వాళ్ళే చేయాలి. టై కట్టాలంటే మన వాళ్ళే. అంత చేయలేదు. వాళ్ళ పెళ్ళిళ్ళు జరిగినా ఆయనకి ఎట్లుంటుంది, పంచలు కోట్లు అన్నీ పెట్టుకుంది. మన వాళ్ళైతే షూటు దానికి బూటు టై అంతా ఎంత గ్రాండ్గా ఉంటుంది. అంటే రాజులైన యాజక సమూహంలో మన దేవుడు అంత గొప్పగా ఇచ్చేసాడు. గొప్పగా ఇచ్చేసాడు దేవుడు. సామాన్యంగా మనం బయట చేయలేదు. అందుకని ఆయన విడిచిపెట్టకూడదు. కానీ మనల్ని ఎప్పుడు విడిచిపెట్టాలి. మనం విడిచిపెట్టకుండా ఆయన చూస్తుంది. ఎందుకంటే రాజులుగా చేసేది ఆయనే, మనల్ని గొప్పవారిగా చేసేది మనల్ని ఆయనే, గొప్పవాళ్ళని చేసేది ఆయనే. ఇప్పటికీ మనల్ని గొప్పగా హెచ్చించేది ఆయన. దేవుడు అత్యధికంగా దీవించేది ఆయన. ఇప్పుడు ఆయన వదిలిపెట్టాలి. ఒక రోజు ఒక క్షణం కూడా వదిలిపెట్టినంతగా మనం ఆయన ఉండాలి. మన మైండ్లో ఎప్పుడు ఉండాలి. ఎక్కడ ఏం చేస్తున్నాం మైండ్లో దేవుని అనేది అలాగా ఉండాలి. గాలి తగినట్టుగా స్పర్శ ఉండాలి. ఈ స్పర్శ ఉన్నట్టుగా మనం భక్తి చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు భక్తి చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు భక్తి చేసుకుంటారు. ఆ స్పర్శ తగిలినట్లుగా భక్తి చేసుకుంటారు. మొదటి తిమోతి 4:7 ఆ మాట చదువుకొని స్పర్శ అనేది మనకు తగులుతుంది. 4:7 పవిత్రులైన కులము శ్రద్ధను దైవభక్తి విషయంలో మీకు మీరే సాధకం చేసుకోండి. ఇది దైవభక్తి. ఈ స్పర్శ అనేది ఈ గాలి తగులుతున్నట్టుగా తగిలే అభ్యాసం ఎప్పుడైతే అంటే ఎవరికి వాళ్ళు భక్తి చేసుకున్నప్పుడు ఆ స్పర్శలో ఉంటారు. ఆ స్పర్శ కలగడానికి, ఆ స్పర్శతో జీవించడానికి ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థన వాక్యంలో ఉన్నప్పుడు ఆ స్పర్శ ఉన్నప్పుడు మన జీవితము రాజులేని యాజక సమూహంలో ఉన్నట్టుగా పైకి వెళ్ళిపోతుంది. అన్ని యాంగిల్స్లో, ఎడ్యుకేషన్లో కావచ్చు, హెల్త్లో కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు, ఏ రకంగా చూసినా ఆ స్టేటస్ మారిపోతుంది. బైబిల్లో భక్తులందరూ పెద్ద పెద్ద అబ్రహాం కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ ఎక్కడ
చదువుకున్న వాళ్ళు కాదు, భక్తి పరులు అంటే భక్తిహీనత నుంచి భక్తి పరులుగా మార్చుకున్నారు వాళ్ళు వాళ్ళ జీవితాన్ని. వాళ్ళు దైవభక్తి విషయంలో వాళ్ళు చాలా దావీదు కానీ యోసేపు కానీ ఎవరైనా కూడా బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన వరకు చూసుకుంటే వాళ్ళు భక్తిని సంపాదించుకున్నారు కాబట్టి గొప్ప వాళ్ళు అయినారు. చదివినందువల్ల కాదు, అంటే చదవకుండా ఉండేది మళ్ళీ రేపు చదవాలా. ఇది ఫస్ట్ స్టెప్ భక్తి అని. భక్తి నుండి అన్నీ వస్తాయి. భక్తి లేకుండా ఏది రాదు, అది వచ్చినా కొంచెం కొంచెం వస్తుంది. భక్తి ఉన్నప్పుడు